హాయ్ మిత్రులందరికీ, మీకోసం ఒక ముఖ్యమైన సమాచారాన్ని తీసుకొని మీ ముందుకు వచ్చాను. కంఫర్టబుల్గా కూర్చొని చెప్తా. అయితే ఎవరైతే గ్రామాల్లో ఉండి ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉద్దేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రస్తుతం విద్యార్థిగా ఉన్న, ఇంటర్మీడియట్ చదువుతున్నా లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఉన్న వాళ్ళు అయోమయంలో ఉంటారు. మనకు చుట్టుపక్కల చెప్పేవారు ఉండరు. మనం ఆర్మీలో జాయిన్ కావాలంటే మనకు ఎడ్యుకేషన్ ఎంత ఉండాలి, మన హైట్ ఎంత ఉండాలి, మన వెయిట్ ఎంత ఉండాలి, మన ఎడ్యుకేషన్ పర్పస్ ఏంటి, దానికోసం డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు. 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ చేసుకొని ఉన్నా లేదా 10వ తరగతి కంప్లీట్ చేసుకున్నా కూడా మనము ఆర్మీలో జాయిన్ అవ్వచ్చు. మరి ఎలాంటి పోస్టులకు మనము అర్హులము, ఏ పోస్టు చేసుకుంటే మనకు ఫ్యూచర్లో ఇంకా బాగుంటుంది, ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే ఎన్ని వేసి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీ ముందుకు ఈరోజు చెప్పడానికి వచ్చాను. మనం ఈరోజు మీ ముందుకు వచ్చి చెప్పడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి, గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది వారు ఉన్న ఊరిలోనే వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మేము ఆర్మీకి వెళ్ళినప్పుడు అంత అవగాహన లేకపోయినా కూడా కొంత తెలుసుకొని మేము వెళ్ళినాం కాబట్టి మీ అందరికి కూడా ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీ ముందుకు చేరవేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు ఉద్యోగాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటి, మరి ఆర్మీలో జాయిన్ అవ్వాలంటే మీకు ఉండాల్సిన అర్హతలు ఏంటి, స్టెప్ బై స్టెప్ మీకు వివరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చివరి డేటు ఇప్పుడు మార్చి 13 నుంచి ఆన్లైన్ అప్లికేషన్లు మొదలయ్యాయి. ఆర్మీలో జాయిన్ అవ్వాలి అనుకున్న వారికి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కంప్యూటర్ మీ దగ్గరలో ఉన్నటువంటి ఆన్లైన్ సెంటర్లోకి వెళ్ళి